తెలంగాణ ప్రజల సొమ్ముని మీ ఆర్భాటాల కోసం మీ యొక్క అధికార దర్పం కోసం వాడుకొని లక్షల కోట్ల అప్పు చేసిన మిమ్మల్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని తన్నీరు హరీష్ రావుని అదేవిధంగా ఈ కల్వకుంట్ల తారక రామారావుని కూడా కాళేశ్వరం వద్ద ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు 100 సార్లు తీయాలంటున్నాము. ఇది తెలంగాణ ప్రజల యొక్క కోరిక. ఇది చిల్లరగా మాట్లాడతావు, అహంకారంగా మాట్లాడతావు. ఏం పొడిచిరాబా మీ ఇద్దరు, మీ మామ మీ బావమరిది మీ అయ్యా పొద్దున్న లవ్వగానే ఎట్లా దోచుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా పంచుకోవాలి అనే తప్ప నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే, నీళ్లు కూడా మీ ఫామ్ హౌస్కే. కాళేశ్వరం వంటి ఒక ప్రాజెక్ట్ కట్టకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాలువలో పాడేసి ఇప్పుడు తొడలు కొడతా ఉన్నారు. గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడేసి తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత 10 ఏళ్ళు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలంగాణ ప్రజలకు ఉసురు తగ్గింది. తెలంగాణ ప్రజలకు కన్నీళ్ళు మీరు కొట్టుకుపోయినారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మీరు తాకట్టు పెట్టింది మీరే. తెలంగాణ ప్రజల ఉసురుతో, వాళ్ళ కన్నీటితో, వారి యొక్క కళ్ళ అగ్నిజ్వాలతో మీరు భస్మం కాక తప్పదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కన్నీటి ఏడుపే ఇప్పుడు మీరు మీ యొక్క పాలన అహంకారంతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వ్యవస్థ. మీలాంటి దుర్మార్గులు ఇంకా ఎమ్మెల్యేగా ఉండడము తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం.